నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మోదీ మంచి దోస్తులుగా కనిపించారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు, చిరునవ్వులు చిందించారు, ఆత్మీయంగా పలకరించుకున్నారు. బాబు ఒక దశలో ఎమోషనల్ అయ్యి మోదీ ఆయన భుజం తట్టి ఓదార్చారు. ఇక ఇవన్నీ మీడియా కంటపడిన దృశ్యాలే, కెమెరాలు బంధించిన సత్యాలే. అయితే మోదీ బాబు మంత్రుల ప్రమాణ స్వీకారం అంతసేపు దాదాపుగా గంట పాటు పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. అయితే చాలా విషయాలు ఇద్దరు మాట్లాడుకునేంత సమయం ఉంది అని అంతా అనుకున్నారు. ఇదే సమయంలో మోదీ బాబుతో చిరునవ్వులు చిందించినా ఆ నవ్వులలో జీవం లేదని అంటూ ప్రచారం సాగింది. ఏదో మొక్కుబడిగా నవ్వాలి కాబట్టి నవ్వారు తప్ప అందులో రియాలిటీ కనిపించలేదన్న కొత్త చర్చ మొదలైంది. మోదీ రాజకీయం చూస్తే ఆయన తన ప్రత్యర్థులు ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. వారు గతంలో తనను అన్న మాటలు గుర్తు చేసుకుంటారు. ఆ విధంగా చూస్తే 2019 ఎన్నికల వేళ బాబు మోదీని చాలానే అన్నారు. వాటిని మోదీ గుర్తు చేసుకుని అలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబుతో దోస్తీ బీజేపీ అనివార్యంగా ఉంది. ఇక మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ ఆ వేళ ఆక్సిజన్ మాదిరిగా చంద్రబాబు టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఇక దాంతో మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పడింది. అందువల్ల మోదీకి బాబు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అందుకే తెచ్చిపెట్టుకున్న నవ్వుతోనే మోదీ బాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో మోదీ ఫేస్ లో పెద్దగా ఆనందపు జల్లులు అయితే కనిపించలేదని కొంతమంది అంటున్నారు. మరి అది నిజమా కాదా అంటే కొంతకాలం ఓపిక పడితే తెలిసిపోతుంది. మోదీ విషయమే తీసుకుంటే ఆయన సొంతంగా ఉండాలని చూస్తారు. ఎవరి మీద ఆధారపడే తత్వం ఆయనకు ఉండదు. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మిత్రుల సాయం అవసరమైంది కాబట్టి ఆయన ఇలా తగ్గినట్లుగా కనిపిస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే మోదీ చిరునవ్వు వెనుక ఏవేవి అర్థాలు ఉన్నాయన్నది ఎవరికి వారు ఆరాలు తీస్తున్నారు, భాష్యాలు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి మోదీ బాబు బంధం ఎంతకాలం కొనసాగుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.